హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వసూల సఖీధరి చేరవ పార్ట్ 35. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. శిల్ప అక్కడి నుంచి ఏడుస్తూ పరిగెడుతూ ఉంటుంది కదా, తనకి రిషి చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. దగ్గరికి రావాలని ప్రయత్నించకు, బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ అని చెప్పి సీరియస్గా పళ్ళు నూరుతూ వార్నింగ్ ఇస్తాడనమాట. శిల్పకి అదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంకో పక్క సాగర్ అయితే, అమ్మో పెద్ద బావ చెప్పింది నిజమే, అక్కే చాలా బెటర్, బావ కన్నా రాక్షస్కి మించి మానిస్టర్ అని అనుకుంటూ చూస్తూ ఉంటాడనమాట. ఇంకా జయ గారు అయితే బాగా అయింది అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ వాళ్ళ జెంట్స్ కూడా సేమ్ జయ గారి హ్యాపీనెస్ అనమాట. సుప్రజ గారి అయ్యో పాపం అని అనుకుంటారనమాట. సో వీళ్ళ ప్లాన్స్ అవి తెలియవు అవికి. వాళ్ళకి పెద్దమ్మ అంటే కొంచెం ప్రేమ ఎక్కువ అనమాట ఆవిడ గారికి. సో ఇంకా శిల్ప అయితే పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న వాళ్ళ మదర్ ఉన్న రూమ్ గురించి డోర్ నాక్ చేస్తుంది అనమాట. వాళ్ళ దగ్గర కూల్ జల్లుంది కాబట్టి. ఇంకా వాళ్ళ పొల్యూషన్ ఎలా ఉంటుందంటే, రాత్రిరంతా బెల్ట్ తీసుకొని భాస్కర్ని వీర కుమ్ముతుందనమాట. వాతలతో తేలుతి కింద నేల మీదేమో భాస్కర్, పైన బెడ్ మీదేమో ఆరాంగా కావేరి గారు పడుకొని ఉంటారు. ఇంతలో డోర్ నాక్ చేయడంతో ఇంకా కావేరి గారికి మెలకువ వస్తుందన్నమాట. వెళ్ళి లేచి డోర్ తీస్తుంది. మమ్మీ అని అంటూ చూస్తుందన్నమాట. ఏడుస్తున్న వాళ్ళ కూతుర్ని చూసి ఏమైంది బేబీ అని చెప్పి అడుగుతుందన్నమాట. మామ్ నాకు కూల్ చెల్లిబ్బా అని అంటుందన్నమాట ఏడుస్తూనే. ఇంకా త్వరగా ఎక్కడుందో తీసుకొని వచ్చి ఇస్తుందన్నమాట. ఇంక అక్కడే కూర్చొని రాసుకుంటూ ఉంటుంది. మంట పుడుతూ ఉంటుందన్నమాట కాళ్ళ మీద పడిన దగ్గర మొత్తం కూడా. ఏమైంది బేబీ, ఏం జరిగింది అని అంటూ ఉంటే జరిగింది మొత్తం చెప్తుందన్నమాట. అసలు రిషి మనిషేనా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, బేబీ అవసరమా నీకు అని అంటూ ఉంటే, లేదు మామ్, రిషి నాకు చేసిన దానికి తను అనుభవించి తీరాల్సిందే అని అనుకుంటూ చాలా కోపంగా అంటూ ఉంటుందన్నమాట. అవును డాడీ అని చెప్పి అడుగుతుందన్నమాట. ఇంకా పక్కనే చూస్తుంది వాళ్ళ డాడీకి బెల్ట్తో వాతలు తేలుంటాయన్నమాట. మామ్ ఏం చేసావు డాడీని నువ్వు అని చెప్పి వాళ్ళ డాడీని లేపుతుందన్నమాట. ఇంకా ఆయన మెల్లగా లేచి నిప్పులతో బేబీ అని అంటూ ఉంటే, డాడ్ అరే ఓకే అని అంటారు. కొంచెం బేబీ అని చెప్పి నీరసంగానే మాట్లాడతారనమాట. ఇంకా నేను డాక్టర్కి కాల్ చేస్తాను డాడ్ అని చెప్పి బయటకు వెళ్ళి డాక్టర్కి కాల్ చేస్తుందనమాట. కొంతసేపటికి డాక్టర్ వచ్చి ఆయనకి ట్రీట్మెంట్ చేస్తారు. మా అమ్మగారు కొంతసేపు ఆగిన తర్వాత వాళ్ళ దగ్గరికి అయితే వస్తారనమాట. ఏమైంది అని అడుగుతూ ఉంటాను అనమాట. ఏమైందా, నీ మనవడు చూడు ఎలా కాల్ చేశాడో నా చెయ్యిని అని అంటుంది. ఏమైంది అని చెప్పి చేయి పట్టుకొని చూస్తుందనమాట. అమ్మో ఎర్రగా కమిలిపోయింది, బొబ్బు కూడా వచ్చింది కదే అన్నట్టు. రిషికి నేను బావా అని పిలిస్తే నచ్చదు బామ్మ. రిషిని బావా అని ఆ వసు ఉన్నాడు కదా, ఆ దిక్కుమొక్కు లేనివాడు, ఆ సాగర్ పిలిస్తే హాయిగా ఉంటుంది. నేను పిలిస్తే తనకి నచ్చదు. అయినా కూడా నువ్వు ఫోర్స్ చేపించి బావా అని పిలిచేలా చేసావు. నా నోటితోనే బావా అనకుండా నా చెయ్యి కాల్చి పడేశాడు అని అంటుందన్నమాట చాలా కోపంగా. అయ్యో నాకేం తెలిసే, ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి ఎంతైనా మనవరాలు కదా కన్సర్న్ చూపిస్తూ ఉంటుందన్నమాట. పర్వాలేదు అని అంటూ ఉంటే ఆవిడ కూడా కొంతసేపు బాధపడతారనమాట, తన వల్ల తన మనవరాలకి ఇలా జరిగిందని చెప్పి. ఇంకా వాళ్ళ నలుగురు వరకు రూమ్లోకి తెచ్చుకొని ఫుడ్ తింటారనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా డిన్నర్ చేయడానికి ఇంకా మార్నింగ్ ఎక్కడైతే కూర్చున్నారో సో ఆ ప్లేస్లోనే కూర్చుంటారనమాట. వాళ్ళతో పాటు మేనేజర్ జోయా అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా సీతు ఉండి జోయాని చూస్తూ, జోయా బ్రాస్లెట్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అని అంటూ ఉంటే, మీకు నచ్చిందా మేడం అని అంటారు. మోడల్ చాలా యూనిక్గా ఉంది అని అంటూ ఉంటే, ఇది రిషి ఇచ్చాడు అని అంటుందన్నమాట. అందరూ తన్నే చూస్తున్నారు. రిషి సార్ ఇచ్చారు అని అంటుంది. ఓ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వసు రిషిని చూస్తుంది. దేవైతే మెల్లగా వసుకే వినపడేలాగా, అది కోడి
ముందే చచ్చిపోయింది, నువ్వు మళ్ళీ గుచ్చి గుచ్చి చంపాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఫోక్తో చికెన్ని గట్టి గట్టిగా పొడుస్తుండేసరికి ఇంకా దేవ్కి అర్థమవుతుంది తనకొక్కదానికే కాదు స్టాఫ్ అందరికీ ఇచ్చాడు అని చెప్తాడనమాట. అప్పుడు కొంచెం శాంతిస్తుంది. వసు దగ్గరికి వచ్చి వసు ప్లేట్ తీసుకొని ఏం తింటున్నావు, ఇలాగైనా తినేది, ఎదిగిన ఆడపిల్ల అని చెప్పి ఆవిడే ప్రేమగా తినిపిస్తూ ఉంటారు. ఇంకా చిన్న చిన్న ముద్దలు చేయి అని అంటుంది. సరే అని చెప్పి తినిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు ప్రేమ చూసి పద్మావతి గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. మార్నింగ్ శేషుబాంబ గారు ఫోర్స్గా రిషిని తన పక్కన క్లాక్కోవడం, తన పక్కన శిల్ప కూర్చోవడం పద్మావతి గారు చూస్తూనే ఉంటారనమాట. ఆవిడికి నచ్చదు, అయినా కూడా వియప్రాలు కదా, సో కొంచెం గౌరవిస్తూ ఏం మాట్లాడలేకపోతారు. ఇంకొంతసేపటికి అందరూ లేచి ఫామ్ హౌస్కి బయటకు అయితే వస్తారనమాట. అక్కడ ఎలా ఉంటుందంటే చుట్టూరు బెంచెస్ వేసి ఉంటుంది, మిడిల్లో వచ్చేసరికి ఫైర్ క్యాంప్ లాగా వేసి ఉంటుంది అనమాట. అందరూ వాళ్ళ జెంట్స్తో కూర్చొని ఉంటారు, ఎవరికి వాళ్ళు షాల్స్ తెచ్చుకొని ఉంటారనమాట. పద్మావతి గారు కూడా కూర్చొని ఉంటే బస్సు ఆవిడ కాళ్ళు నొక్కుతూ కింద కూర్చుంటుంది అనమాట. ఎందుకే అని అంటూ ఉంటే నొప్పులు లేవా అని అంటుంది. ఉన్నాయనుకో అని అంటూ ఉంటే కదా కామ్గుండు అని అంటుందన్నమాట. ఇంకా వాళ్ళ మనవరాలు ప్రేమ చూసి మురిసిపోతూ ఉంటుంది ఆవిడ. ఇంకా కొంతసేపటికి వసూలు లేచి ఆవిడ పక్కన కూర్చుంటుందన్నమాట. సాగర్ అలాగే కార్తిక్ ఒక బౌల్లో చీటీస్ వేసుకొని వచ్చి హలో గాయ్స్ అని అంటారు. ఏంటి అని అంటారు, అందరూ కూడా టెన్షన్ ఇస్తారు. ఇలా ఊరికి కూర్చుంటే బోర్ కొడుతుంది, సో అందుకే మనందరి కోసం ఒక గేమ్ ప్లాన్ చేసాం. సో ఈ బౌల్లో కొన్ని చీట్స్ ఉన్నాయి, చీట్స్ మీద కొన్ని రాసున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి పాట పాడాలని, కొందరికి డైలాగ్ చెప్పాలని, కొందరికి డాన్స్ చేయాలని, లేదంటే వాళ్ళ స్వీట్ మెమొరీస్ని పంచుకోవాలని చెప్పి ఇలాగనమాట అని అంటారు. అందరు కూడా ఓ అని అంటూ అరుస్తారనమాట, వాళ్ళ అంగీకారాన్ని తెలుస్తారు. ఓకే, ఇది ఫస్ట్ పెద్దవాళ్ళ నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ పద్మావతి గారు అని చెప్పి వాళ్ళ బామ్మగారి దగ్గరికి అయితే తీసుకొని వచ్చి ఇస్తారనమాట. ఆవిడ నాకెందుకు నాన్న మీరు ఆడుకోండి అని అంటూ ఉంటే సాగర్ ఉండి పద్దు నువ్వు అలా మాట్లాడొద్దు ప్లీజ్ అని అంటాడు. సరే అని చెప్పి ఇంకా ఆవిడ తీస్తారనమాట. ఆవిడకి వచ్చేసి ఒక పద్యం చెప్పమని చెప్పి వస్తుందనమాట. వేమని పద్యం చెప్తారు ఆవిడ, అందరు క్లాప్స్ కొడతారు. ఇంకా నెక్స్ట్ చక్రధర్ గారికి అయితే ఇస్తారనమాట. ఇంకా చక్రి గారు అయితే పేపర్ ఓపెన్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి అందరి ముందు ప్రపోజ్ చేయాలి అని అంటుందన్నమాట. అందరూ ఓ అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి ఆమెని తీసుకొని మిడిల్లోకి అయితే వస్తారనమాట. అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట, హో హో అని చెప్పి. సుప్రజ గారు అయితే సిగ్గుపడుతూ ఉంటారు, ఏంట్రా ఇది అని అంటూ ఉంటారనమాట. అత్తను చేయాల్సిందే అని చెప్పి సాగర్, అలాగే ఆంటీ మీరు చేయాల్సిందే అని చెప్పి కార్తిక్, అత్తమ్మ నువ్వు చేయాల్సిందే అని చెప్పి వసు, అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. సిరి అయితే పెద్దనాన్న కమాన్ నీళ్ళు రొమాంటిక్ యాంగిల్ చూడాలి నేను అని అంటూ ఉంటుంది అనమాట. ఏ చిన్నపిల్లలు ఏం మాటే అని అంటూ ముట్టికాయేస్తాడనమాట. దేవ్ అన్నయ్య అని అంటుందన్నమాట. ఇంకా వాళ్ళందరూ కూడా నవ్వుతూ చూస్తుండేసరికి ఇంకా ఆయన స్టైల్గా ఒక ఫ్లవర్ తీసుకుంటారనమాట. పక్కనే ఉండడంతో రోజ్ చెట్ల నుంచి ఫ్లవర్ తీసుకొని ఆవిడ ముందు బెండ్ అయ్యి, నువ్వు నా లైఫ్లోకి రాకముందు నా ప్రపంచంలోనే వీళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు అని చెప్పి రవి గారిని, రఘు గారిని, అలాగే విశ్వ గారిని చూపిస్తూ ఉంటారనమాట. మా వరకు మేము ఉండేవాళ్ళం, ఎవరితో నేను అంతగా మింగిల్ అయ్యేవాడిని కాదు, కానీ నువ్వు వచ్చిన తర్వాతనే ఈ ఫ్లవర్ లాగా కలర్ఫుల్గా మారింది. థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ని ఇంత కలర్ఫుల్గా చేసినందుకు అని అంటూ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తారనమాట. అందరూ కూడా ఓ అని చెప్పి అరుస్తూ ఉంటారు. అప్పుడే రిషి కూడా బయటకు వస్తాడనమాట. కొంతసేపు ఆఫీస్ వర్క్ చూసుకొని ఇంకా జోబ్లో హ్యాండ్స్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ వస్తాడు. ఇంకా నెక్స్ట్ విశ్వ గారికి అయితే ఇస్తారనమాట. ఇంకా విశ్వ గారికి అయితే ఇంకా చీటీ అయితే ఓపెన్ చేస్తారనమాట. మీ లైఫ్ పార్ట్నర్ని ఫస్ట్ ఎలా కలిశారో చెప్పాలి అని అంటారు. కార్తిక్ అయితే చాలా క్యూరియస్గా డాడ్ కమాన్ నేను అసలు మీది లవ్ మ్యారేజ్, అసలు మీరు ఎలా మీట్ అయ్యారు అని అడుగుతారు చాలా క్యూరియస్గా. ఇంకా వసు అలాగే స్నేహ అందరూ కూడా చాలా క్యూరియస్గా అడుగుతూ ఉంటారనమాట. ఇంకా విశ్వ అయితే అది రీక్రియేట్ చేసి చూపిస్తారనమాట. ఒక
విశ్వ గారు ఉండే ఇల్లు ఇంటి పక్కన ఖాళీగా ఉండేదన్నమాట. సో అప్పుడే ఒక ట్రక్ వచ్చి ఆగుతుంది. దాంట్లో సామాన్లన్నీ దించుతూ ఉంటారనమాట. ఎవరో కొత్తోళ్ళు కదా అని చెప్పి నేను పక్కకి తొంగి చూశాను. అప్పుడే అనుకుంటా 2 జడలు వేసుకొని పంజాబ్ డ్రెస్లో చాలా అందంగా కనిపించింది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంది. నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో పాలు పొంగించుకోవడానికి అమ్మని పిలవడానికి మా ఇంటికి వచ్చింది. నేను అప్పుడే స్నానానికి వెళ్తూ టవల్ కట్టుకొని ఉన్నాను. ఎవరా అని చెప్పి డోర్ ఓపెన్ చేశాను అనమాట. తను నన్ను టవల్లో చూసింది. నాకు కాలేజ్కి వెళ్ళే డేస్ కదా, నాకు చాలా సిగ్గుగా అనిపించేది అనమాట. తను నన్ను చూడగానే షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టేసింది. నేను త్వరగా మా అమ్మని పిలిచేసి నేను నా రూమ్లోకి వెళ్ళిపోయాను. సుష్మా చాలా అల్లరి పిల్ల. తను కూడా మా కాలేజ్ అని తర్వాత తెలిసింది. ఇంకా జయ వాళ్ళతో చాలా క్లోజ్ తను. నేను ఎప్పుడు కనిపించినా తను నన్ను టవల్ అని చెప్పి ఎక్కిరిస్తూ ఉండేది. నేను కొన్ని రోజులు తలదించేసుకొని వెళ్ళిపోయేవాడిని. కానీ ఒకరోజు చాలా కోపం వచ్చేసింది. గట్టిగా అందరి ముందు తిట్టేశాను. పాపం తర్వాత రియలైజ్ అయ్యాను అయ్యో అని చెప్పి. తర్వాత మంచిగా ఫ్రెండ్షిప్ కుదిరింది. తర్వాత ఒకరినొకరి ఇష్టపడ్డాం. ఇంట్లో ఒప్పుకోలేదు. చక్రి రఘువే ఒప్పించారు. అలాగా మా ప్రేమ కాస్త పెళ్ళి పట్టాలెక్కింది అని అంటాడు. ఇంకా ఓ అని చెప్పి అరుస్తూ ఉంటారనమాట. అసలు అందరూ చాలా హ్యాపీగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ మెమరీస్ అని చెప్పి. తర్వాత రవి గారిది జయ గారిది అనమాట. వాళ్ళు రవి గారు ఫస్ట్ చిట్టి ఓపెన్ చేస్తారనమాట. రవి గారు ఓపెన్ చేసి మీకు బెస్ట్ మూమెంట్ ఏది అని అంటారనమాట. బెస్ట్ మూమెంట్ అంటే అని చెప్పి ఇద్దరు కొంచెం ఎమోషన్ అవుతూ ఇద్దరిని ఒకరినొకరు హక్ చేసుకుంటారనమాట. ఇంకా రవి గారే గొంతు బెల్లగా పెగిల్చుకొని మాకు చాలా కాలం పిల్లలే లేరు, మాకంటూ మా లైఫ్ని అందంగా మార్చడానికి వాడొచ్చాడు అని చెప్పి సాగర్ని చూపిస్తారనమాట. అప్పుడు దాకా పిల్లలే లేరు, ఎక్కడి నుంచన్నా సరే పిల్లలు లేకపోతే అవమానాలు ఉంటాయి, తనకి అమ్మ అని పిలిపించుకోవాలని చెప్పి చాలా ఆశ ఉండేది. అప్పుడే సాగర్ వచ్చాడు. సాగర్ని దత్తత తీసుకోవాలనుకున్నాను, కానీ వాడు నోరారా అత్త అని చెప్పి పిలిచేశాడు. ఇంకా మా దగ్గరే ఉన్నాడు, మా చేతుల్లోనే పెరిగాడు. తర్వాత వాడు మా ఇంటికి వచ్చిన తర్వాతనే సీతు సిరి మా లైఫ్లోకి వచ్చారు. అంతా వాడు అదృష్టం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సాగర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు, వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటాడనమాట. సీతు ఇప్పుడు సాగర్ మీద ఉన్న మొత్తం నెగిటివిటీ అంతా పోతుందనమాట. హ్యాపీగా అనిపిస్తుంది తనకి. నెక్స్ట్ దేవ్కి ఇస్తారనమాట. దేవ్ ఓపెన్ చేసి డైలాగ్ చెప్పాలి, అది కూడా అత్తతో కలిసి అని అంటారనమాట. ఇంకా మాధురి గారు అయితే షాక్ అయిపోతారు. తనకి అత్త వస్తాయి వాళ్ళే ఉన్నారనమాట. ఇంకా కావేరి లోపల ఉన్నారు కదా, ఇంకా మాధురి గారు అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. ఇంకా దేవే వెళ్ళి అత్త కమ్ అని అంటారనమాట. ఆవిడ కొనపడుతూ ఉంటే దేవే ఉండి అత్త అందరూ మన వాళ్ళే కమ్ అని అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతుందన్నమాట. ఇంకా దేవుండి ఒక కర్ర తీసుకొని భుజం మీద పెట్టుకొని గన్ లాగనమాట. దేవేందర్ నాయుడు ఫ్లవర్ అనుకున్నారా, ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే అని చెప్పి మాధురి గారు ఒక హ్యాండ్ వచ్చేసరికి దేవ్ గడ్డం కింద పెడతారు. దేవ్ ఇంకో హ్యాండ్ వచ్చేసరికి దేవ్ గడ్డం కింద పెట్టేసి ఇద్దరు ఒకేసారి అస్సలు తగ్గేదిలే అని అంటారు అనమాట. ఇంకందరు కూడా విజిల్స్ వేస్తూ ఉంటారు. అయిపోయింది అని చెప్పి బాగు చేసి ఇంకా వెళ్తారనమాట ఇద్దరు. నెక్స్ట్ కార్తిక్ అనమాట. మీకు కాబోయే వైఫ్తో డాన్స్ వేయాలి అని అంటూ ఉంటుందన్నమాట. రమ్య నీళ్ళుకుపోతుంది. అందరూ తన్నే చూస్తూ ఉంటారనమాట. అందరు కూడా రమ్య రమ్య అని చెప్పి అరుస్తూ ఉంటుంది అనమాట. వసు కూడా అరుస్తూ ఉంటుంది వెళ్ళు అని చెప్పి. అని అంటూ ఉంటే వెళ్ళవే అని చెప్పి తోస్తుందనమాట. తోయడం వెళ్ళి కార్తిక్ మీద పడుతుంది. భలే మగాడి వై సినిమాలో హల్చలేనా హట్రకలేనా సాంగ్ ఉంది కదా, సో ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంటుందన్నమాట. ఇద్దరు కూడా సాంగ్కి తగ్గట్టు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. తర్వాత ఓ అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట.
ఇంకా దేవ్ వచ్చి ఇంకా కార్తీక్ పక్కన కూర్చొని కార్తీక్ చెవులో అంటాడు అనమాట, కావాలని చెప్పి రాసావు కదా అని అంటాడు. అవును బా అని అంటాడనమాట. మాకు మాత్రం అత్పలతో రాస్తారు, మీరేమో పార్ట్నర్తో ఎంజాయ్ చేస్తారు అని అంటూ ఉంటే నెక్స్ట్ టైం బా అని అంటాడు, తప్పించుకోవడానికి చూస్తాను రా అని అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సాగర్ అలాగే సిరి సీతు ముగ్గురు కలిసి ఒకేసారి డ్యాన్స్ చేయాలన్నమాట. ఒకరేమో చిన్నదో వైపు పెద్దో వైపు సాంగ్ ఉంటుంది కదా బృందావనంలో, అది ప్లే అవుతూ ఉంటుంది. సాంగ్కి డ్యాన్స్ వేయాలన్నమాట. ముగ్గురు కూడా అదరగొట్టేస్తారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వసుకు వస్తుందన్నమాట. ఇంకా వసు చిట్టీలో ఏముందని చెప్పి అందరూ క్యూరియస్గా చూస్తూ ఉంటారు. ఏం లేదు అని చెప్పి మడిచిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా కార్తికే లాక్కొని చూస్తాడనమాట. మీకు నచ్చిన వాళ్ళని ఊహించుకుంటూ అందమైన పాట పాడాలి అని చెప్పి ఉంటుందన్నమాట. వసు పాడాలి, ఇప్పటిదాకా మమ్మల్ని టీస్ చేసావు కదా పాడు అని చెప్పి రమ్య స్నేహ అందరూ పట్టుబడతారనమాట. ఇంకా సిరి సీతు కూడా జాయిన్ అయిపోతారు, పాడాలి పాడాలి అంటూ ఉంటారు అనమాట. శతమానం భవతి సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, నాలో నువ్వు నీలో నేను నేనంటే నేనురా, ఆ సాంగ్ ఉంటుంది కదా, లిరిక్స్ నాకు తెలియవు. సో అది పాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తను కళ్ళు మూసుకొని పాడుతూ రిషినే ఊహించుకొని అందరూ ఎవ్వరు లేనట్టు ఇంకా వాళ్ళిద్దరే డ్యాన్స్ చేస్తున్నట్టు ఒకరినొకరు హక్ చేసుకొని ఆ పాటని ఫీల్ అవుతున్నట్టు పాడుతున్నట్టు మంచిగా ఆ ఊహల్లో ఉండిపోతుందన్నమాట. అందరూ తను సాంగ్ ఆపేయడంతో ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట. ఇంకా ఎదురుగా రిషి ఉంటాడు, రిషి తన్నే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అందరూ కొంతసేపు సైలెంట్ అయిపోతారు, పిన్ డ్రాప్ సైలెంట్ అనిపిస్తుంది అనమాట. రిషి వచ్చేసరికి కొంతసేపు వేడిగా కాచుకుంటూ ఉంటారనమాట. అందరూ షాల్స్ వేసుకొని ఒక్కొక్కరికి జారిపోతూ ఉంటారు. వసు మెల్లగా వచ్చి వాళ్ళ బామ్మ పక్కన కూర్చుంటుందన్నమాట. సాగర్ ఉండి బావా అక్క పక్కన కూర్చో, అక్క దగ్గర షాల్ పెద్దది ఉంది అని అంటాడనమాట. ఇంకా రిషి వసు వాళ్ళ సైడ్ వస్తూ ఉంటారనమాట. వసు అని చెప్పి మూతి తిప్పుతూ షాల్ని మొత్తం తన్నే కవర్ చేసేసుకుంటుందన్నమాట. నాకు నిద్ర వస్తుందమ్మా అని చెప్పి బామ్మ మెల్లగా లేచి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా వసు కూడా రిషిని చూసి కావాలని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే రిషి అయితే అప్పుడే కూర్చొని కూడా ఉంటాడనమాట. ఇంకా చేయి బట్టి లాగుతాడు, వచ్చి ఒళ్ళో పడుతుందన్నమాట. అందరు చూస్తారు అని చెప్పి గబగబా లెగబోతూ ఉంటుంది అనమాట టెన్షన్తో. ఆల్రెడీ అక్కడ మెల్లగా ఒక్కొక్కరు జారుకుంటూ ఉంటారనమాట, ఎవ్వరు ఉండరు అక్కడ, ఎవరు లేరు అని అంటాడనమాట కోల్డ్ వాయిస్తో. వసు మెల్లగా కళ్ళు మాత్రం పైకెత్తి రిషి కళ్ళకు చూస్తూ ఉంటుందన్నమాట. రిషి ఆల్రెడీ ఇంటెన్స్గా చూస్తూ ఉంటాడు వసుని. వసు బొగ్గులు పింకిష్ అయిపోతాయి అన్నమాట. కొంతసేపు హార్ట్ బీట్ని నార్మల్ చేసుకొని ఇంకా మెల్లగా రిషి గుండెల మీద తల ఆనిస్తుంది అనమాట. ఇంకా మెల్లగా చెప్పడం మొదలు పెడుతుంది. కొంతసేపు వాళ్ళిద్దరు ఆ టచ్ని ఫీల్ అవుతారనమాట. బావా అని చెప్పి పిలుస్తుంది. అని చెప్పి వసు నన్ను చుట్టూ చేతులు బిగిస్తాడనమాట. వసు ఒళ్ళు జలదరిస్తుంది. బావా అని అంటూ ఒక్క మాట కూడబలుక్కొని బలుతుందనమాట. అని అంటాడనమాట. భయంగా ఉంది అని అంటుంది. దేనికి అని అంటాడు నార్మల్ వాయిస్కి వచ్చేస్తూ. మళ్ళీ మీకు ఎక్కడ దూరం అయిపోతాను అని అంటూ ఉంటే రిషి వసు పెదాల మీద తన ఫింగర్ పెట్టి రిషికి అర్థమవుతుందన్నమాట. వాళ్ళ బామ్మ వాళ్ళిద్దరి మధ్యని శిల్పాన్ని కావాలని చెప్పి ఫోర్స్గా తీసుకురావడం చేస్తుందని చెప్పి రిషి వసుని టైట్గా హాక్ చేసుకొని నుదుటి మీద కిస్ చేస్తూ అలా ఎప్పటికీ జరగదు, నిన్ను తాకాలంటే ముందు నన్ను తాకాలి, ఈ రిషేంద్ర నాయుడుని దాటుకొని నీ దగ్గరికి ఎవ్వడు రాడు, ఒకవేళ వచ్చినా అనాలతో అయితే వెళ్ళడు అని అంటూ కోపంగా అంటూ వసు చుట్టూ ఇంకా టైట్నెస్ పెంచుతూ ఉంటాడనమాట. వసు సైలెంట్గా ఉండేసరికి అప్పుడంటే మీరు వస్తారని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ మీరు రాలేకపోయారు, ఆ పరిస్థితిని కల్పించారు. కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గరే ఉన్నావు, నా కౌగిల్లో ఉన్నావు, నిన్ను ఎవరు అంత తేలిగ్గా చేరుకోలేరు. ఈ రిషేంద్ర నాయుడు ఊపిరినంత వరకు ఈ వసుధర రిషేంద్ర నాయుడు మాత్రమే, తన సొత్తు
అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటాడనమాట. బస్సు బుస్ అంటే కోపంగా కళ్ళు పెట్టి చూస్తుంది. ఏంటా అని చెప్పి చూస్తాడనమాట. ఇంకా బస్సు వదులు అని అంటుంది. కొంచెం లూజ్ చేస్తాడనమాట. స్ప్రింగ్లా లేచి నించుంటుందన్నమాట. ఎప్పుడు చూడు చావు మాటేనా, ఇప్పటికే అమ్మ తాత వెళ్ళిపోయారు, ఇంకోసారి నీ నోటి నుంచి చావు అనే మాట వినిపించిందంటే గుద్దుతాను అని చెప్పి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. అయ్యో అని చెప్పి రిషి అలాగే బ్లాంక్గా చూస్తూ ఉంటాడనమాట. వసు రూమ్లోకి వెళ్ళి ఫోర్స్గా డోర్ వేసి ఎప్పుడు వెళ్తే ఏం మాట్లాడుతారో తెలీదు, ఇప్పుడు చూడు ముక్కు మీద ఉంటుంది కోపం, భయం వేస్తుందని చెప్పి ఓదార్చాలి, లేదంటే బుజ్జగించాలి, ఎప్పుడు చూడు అవే మాటలు అని అంటూ కోపంగా రుసరుసలాడుతూ ఉంటుందన్నమాట. రిషి వచ్చి వసు డోర్ ఓపెన్ చేస్తాడు. అది లాక్ చేసి ఉండేసరికి ఇంకా తన రూమ్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరికి మధ్య ఉంది కదా అది ఓపెన్ చేసి లోపలికి వస్తాడనమాట. ఇంకా వసునే తిట్టుకుంటూ ఉంటే చేతులు ఫోల్డ్ చేసుకొని వాల్కి ఆనుకొని చూస్తూ ఉంటాడనమాట. బస్సు బెడ్ మొత్తం సెట్ చేసుకొని ఎదురుగా ఉన్న రిషిని చూసి షాక్ అవుతుంది. డోర్ వేసాను కదా నువ్వెలా వచ్చా అని అంటుంది. ఇంకా తనుండి ఎలా అంటే ఇలా అని అంటాడు. నీకు నాకు రూమ్ మధ్యలో ఏ డోర్ ఉందా అని అంటుంది. మార్నింగ్ నువ్వు వచ్చావు కదా గుర్తులేదా అని అంటాడు. అప్పుడు గుర్తు తెచ్చుకుంటుందన్నమాట. అవును కదా నేను ఎలా మర్చిపోయాను అని అంటూ కోపంగా రిషిని చూస్తూ ఇంకోసారి అలా మాట్లాడతావా అని అంటుంది కోపంగా. ఇంకా తన దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ అన్నీ రిషి మీదకి విసిరేస్తూ ఉంటుంది. చెప్పు మాట్లాడతావా, ఇంకోసారి అలా మాట్లాడమంటే నేను నీతో మాట్లాడను అని చెప్పి అలిగినట్టు ఫేస్ పెడుతుంది అనమాట. ఇంకా రిషియే వసు దగ్గరికి వచ్చి ఇంకా హ్యాండ్ పట్టుకొని మీదకి లాక్కుంటాడు. ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉంటారనమాట. వసు బిగుసుకుపోతుంది, ఇంకా టైట్గా హక్ చేస్తూ ఉంటాడు. చెప్పను అని అంటాడనమాట. అప్పుడు కొంచెం శాంతిస్తుంది అనమాట. అయినా కూడా రిషి బ్రీత్ అనేది వసు ఫేస్ మీద పడుతూ ఉంటుందన్నమాట. నిలుక్కుపోతుంది, బిగబట్టేస్తుంది అనమాట ఊపిరి. అలాగే చూస్తూ ఉంటుంది. రిషి అలాగే చూస్తునేసరికి ఏంటి అన్నట్టు కళ్ళు పైకి ఎత్తుందనమాట. మార్నింగ్ నిజంగానే నాకు ఆ టీషర్ట్ బాగాలేదా అని అంటాడు. వసుగ్గా తుక్కుమంటుందన్నమాట. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ అని మనసులో అనుకుని చెప్పాను కదా మార్నింగే టీషర్ట్ బాగాలేదు అని అంటూ ఉంటుంది. టీషర్ట్ బాగాలేదా నాకు బాగాలేదా అని అంటాడు. నీకే అన్ని బాగానే ఉంటాయి అని కొనుక్కుంటూ టీషర్టే చండాలంగా ఉంది, దేవసాగర్ కూడా చెప్పారు కదా అని అంటూ ఉంటే చెప్పారు అని అంటూ ఇంకా దగ్గరికి వస్తూ ఇంకా వసు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆర్ యూ ఫీలింగ్ జెలస్ అని అంటాడు. వసు దిక్కులు చూస్తూ లేదే అని అంటుంది. రియల్లీ ఆర్ యూ ఫీలింగ్ జెలస్ అని అంటాడు మళ్ళీ కావాలని. లేదు అని అంటుంది అనమాట దిక్కులు చూస్తూనే ఫోజ్ కొడుతూ. అయితే నా కళ్ళలోకి చూసి చెప్పు అని అంటాడు. బస్సు కొంచెం ధైర్యం తెచ్చుకొని రిషి కళ్ళలోకి చూస్తుంది అనమాట. రిషి ఇంకా అలాగే ఇంటెన్స్గా చూస్తూ ఉంటాడు. అని చెప్పి నోట్స్ చెప్పేది అలా తలకాయ స్ట్రైట్గా ఊపేస్తుంది అనమాట. రిషి స్మైల్ చేస్తాడు. ఇలా తలకాయ ఊపుతున్నావు ఎస్తానా నో అన్నా అని అంటాడు. మళ్ళీ స్ప్రోలోకి వచ్చి నో అని చెప్పి పక్కకు తిప్పేస్తుంది అనమాట మోహ. ఇంకా రిషి అయితే వసు చెవు దగ్గరికి వచ్చి నువ్వు చెప్పక్కర్లేదు, నీ కళ్ళు చెప్తాయి, నువ్వు జలస్ ఫీల్ అయ్యావో లేదో అని అంటాడు. వసు ఫేస్ టమాటాలా అయిపోతుందన్నమాట. రిషి ఊపిరి వసు మెడ దగ్గర తగిలి ఏమవుతుందంటే కొంచెం చెక్కిలి గింతలాగా కనపడతాయి అన్నమాట. రిషి షోల్డర్ని గట్టిగా పట్టేసుకుంటుంది, కళ్ళు మూసుకొని ఆ ఫీల్ని ఆ ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. పెదాలేమో వణుకుపోతూ ఉంటాయి. రిషికి అయితే వసు అలా టెన్షన్ పడడం చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. వసు హెయిర్ చెవి వెనక పెడుతూ లిప్స్ దగ్గరికి కొంచెం బెడ్ అవుతూ వస్తూ ఉంటాడనమాట. ఇంతలో డోర్ నాక్ చేసిన సౌండ్ వస్తుంది. ఈడియట్ ఈ టైంలో ఎవరు
అని అనుకుంటూ రిషి కొంచెం డిసప్పాయింట్ అవుతాడనమాట. ఇంకా వసు అయితే రిషిని నెట్టేస్తుంది, వెళ్ళి బెడ్ మీద పడిపోతాడనమాట. వసు అయితే 2 చేతుల్ని నోటి మీద పెట్టుకొని పెద్ద షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుందనమాట. సారీ 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 బాబా అని చెప్పి రిషిని హ్యాండ్ ఇస్తుందనమాట. ఇంకా రిషి ఓకే అని అంటూ ఉంటారనమాట. ఇంకోసారి డోర్ నాక్ అవుతూ ఉంటుంది. బస్సు వెళ్ళవా అని ఉంటుంది. నేను ఎందుకు వెళ్ళాలి అని అంటాడు. ఎవరో అని అంటూ ఉంటే ఎవరైతే నాకేంటి అని అంటారు. ఇంకా బస్సు ప్లీజ్ 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 అత్తయ్య మామయ్య అయితే బాగోదు అని అంటూ ఉంటే ఇంకా బస్సు నుదుటి మీద కిస్ ఇచ్చేసి ఓకే అని చెప్పి రూమ్లోకి అయితే వెళ్తాడు అనమాట. బస్సు చేత ఎక్కువ బతిమలాడించుకోకుండా ఇంకా వెళ్ళి డోర్ తీస్తుందనమాట. ఎదురుగా శిల్ప ఉంటుంది. శిల్పాన్ని చూడగానే మొహం ఒక రకంగా పెట్టుకొని వాట్ అని ఉంటుంది కొంచెం రూడ్గానే. తను రూడ్గా మాట్లాడిందని శిల్పకు కూడా తెలుసు. బట్ కొంచెం తగ్గి బస్సు నా రూమ్లో బామ్మ నేను కదా ఉంటున్నాము, బామ్మ ఎక్కువగా గురికి సౌండ్ పెడుతుంది, నాకు నిద్ర రావట్లేదు, నేను నీ రూమ్లో పడుకోవచ్చా అని అంటుంది. ప్లీజ్ కాదనుకు, నాకు చేయి కూడా చాలా బాగా కాలుతుంది, కాలు కూడా అంటూ తన చేతులు చూపిస్తుంది అనమాట. వసుకి ఒక హాఫ్ సెకండ్ జాలిగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ తను చేసింది గుర్తుకొచ్చి కోపం కూడా వస్తుంది అనమాట. ప్లీజ్ ఇదొక్క నైటే, రేపు మార్నింగే వెళ్ళిపోతాను, రేపు ఏదో ఒకటి సెట్ చేసుకుంటాను అని అంటుంది. ఇంకా తప్పక ఓకే అని అంటుంది అనమాట. ఇంకా లోపలికి వచ్చి మొత్తం చుట్టూరు చూస్తూనే ఉంటుంది. తను ప్లాన్ ప్రకారమే వస్తుందన్నమాట. అసలు ఎలా ఉంది రూము, రిషికి పక్కన రూమ్లోనే ఉందంటే ఏ టైం అయినా సరే రిషి బస్సు కోసం రావచ్చు, ఇలా తను ఉంటే రాడు అని చెప్పి గెస్ట్ చేసి అలా వస్తుందన్నమాట. ఇంకొంతసేపటికి అటొకరు ఇటొకరు పనుకుంటారు. బస్సుకి చాలా అసహనంగా ఉంటుంది. రిషి కూడా డోర్ ఓపెన్ చేసి చూస్తారనమాట. కోపం వస్తుందన్నమాట, పిడికిలు బిగించుకుంటాడు. ఇంకొంతసేపటికి చూసిన తర్వాత మెల్లగా డోర్ ఓపెన్ చేస్తాడనమాట. ఇంకా అప్పటికి కూడా శిల్ప మెలకుగానే ఉంటుంది. ఇంకా రిషి బస్సు సైడ్ వస్తాడు. బస్సుని చేతిలోకి తీసుకుంటాడనమాట. తన వస్తువు ఎవరి దగ్గర ఉండడం రిషికి నచ్చదు. అది కూడా తను అసహించుకునే వాళ్ళ పక్కన ఉంటే మాత్రం అస్సలు నచ్చదనమాట. తనే లిఫ్ట్ చేసి ఇంకా తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసి ఇంకా తన పక్కనే పడుకోబెట్టుకుంటాడనమాట. వసు ఫుల్ డీప్ స్లీప్లో ఉంటుంది. ఇంకా వసు ఫేస్ మీద హెయిర్ పెడుతూ ఉంటే ఇంకా అలాగ వెనక పెడుతూ ఇంకా ఒక చెయ్యి గెడ్డ కింద పెట్టుకొని వసుని చూస్తూ ఉంటాడనమాట. తన కోసం పాట పాడింది కదా, అదే గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది. తన్నే చూస్తూ ఉంటాడు. తను పడుకున్నప్పుడు పప్పిలాగా పెట్టే ఫేస్, చిన్నపిల్లలాగా ఎవరైనా చెయ్యి తన చేతిలో పెడితే పట్టేసుకునే ఆ చిన్న చేతులు, మెత్తటి చేతులు, ఎంత బ్యూటిఫుల్ లైఫ్ కదా. నచ్చిన వాళ్ళు పక్కన ఉంటే ఒక పక్క జోయా అంతా ఒకసారి మళ్ళీ చూస్తూ ఉంటుందన్నమాట ఫామ్ని, ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి. ఇంతలో ఒక పర్సన్ వస్తాడనమాట. ఆ పర్సన్ చూడడానికి కొంచెం కొత్తగా అనిపిస్తాడు ఆ ఏరియాకి. ఇంకా తనని జోయా అయితే కాళ్ళ మీద ఒక తన్ని చెయ్యి మెల్లి తిప్పేసి ఇంకా తన దగ్గర ఉన్న గన్ తీసి పాయింట్ బ్యాంక్లో పెడుతుందనమాట. కొనహెబే అని చెప్పి గట్టిగా అరుస్తుంది. లీవ్ మీ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఎవరు పంపించాను నిన్ను, ఏం పేరు రాని పేరు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఎవరు నువ్వు, నా పేరు కిరణ్ అని చెప్పి అంటాడనమాట. కిరణ్ ఎవరు నువ్వు, ఎవరి కోసం వచ్చావు అని అంటూ ఉంటే, నేను వసుధర వాళ్ళ అన్నయ్యని, నాకు రిషి సార్ ఒక పని అప్పచెప్పారు, అది కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది, సార్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను, కావాలంటే ఫోన్ చేయి అని అంటాడు నొప్పి పెడుతుంటే. ఇంకా సరే అని చెప్పి ఇంకా రిషికి కాల్ చేస్తుంది అనమాట. రిషి వసు బేబీని మంచి రొమాంటిక్ లుక్స్ చూస్తూ ఉంటాడు కదా, ఆ టైంలో ఫోన్ మోగుతుందనమాట. ఇంకా వసు కదులుతుండేసరికి తన గుండెల మీదకి తెచ్చుకొని పడుకోబెట్టుకుంటాడు తనని జో కొడుతూ. ఇంకా మెల్లగా కాల్ పిక్ చేసి అని అంటాడు. సార్ కిరణ్ అంటే సార్ ఎవరు అని అంటూ ఉంటే మనవాడే అని చెప్పి అంటాడు అనమాట. ఓకే సార్ అని చెప్పి ఇంకా తను వదిలిపెడుతుంది అనమాట. ఇప్పటికన్నా అర్థమైందా అని అంటాడు కిరణ్ తన షర్ట్ సర్దుకుంటూ. అన్న ఎవరు నువ్వు అని అంటాడు. మేనేజర్ జోయా అని అంటాడు. అని అంటుంది. ఓకే సార్ చెప్పారు నీ గురించి అని అంటారు. అవును మేనేజర్వి కదా, నీ దగ్గర గన్ ఉన్నది, అది కూడా లైసెన్స్ది అని అంటాడు. అది నీకు అనవసరం అని అంటుందన్నమాట.
ఓకే అని చెప్పి తనకి అలాట్ చేసిన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకో పక్క శిల్ప కోపంగా, నాకు తెలుసు రిషి, రూమ్ పక్కనే బస్సుకి రూమ్ ఇప్పించావు చూడు, అప్పుడే నాకు డౌట్ కొట్టింది. ఓ కనెక్టెడ్ రూమ్స్ తీసుకున్నావా? రేపు ఎలాగా నా నుంచి తప్పించుకుంటావో చూస్తాను. ఎంగిలి తాగాల్సి వస్తుందని నా చెయ్యి కాల్చావు కదా, రేపు అంతకు మించి జరగచ్చు, అప్పుడేం చేస్తావో నేను చూస్తాను అని చెప్పి కోపంగా అనుకుని అక్కడే పడుకుండిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బస్సు లేచేసరికి కూడా రిషి అలాగే చూస్తూ ఉంటాడు. ఏమైందా అని చెప్పి చూస్తుందన్నమాట. అని అంటుంది అని చెప్పి ఇంకా వసుకి గుడ్ మార్నింగ్ కిస్ ఒకటి నుదుటి మీద ఇస్తాడనమాట. గుడ్ మార్నింగ్ బావా అని అంటుంది. తనకు కూడా క్యూట్గా ఇద్దరు మందికి వాయిస్తో చాలా బేబీ క్యూట్ వాయిస్ అనమాట. ఇంకా రిషి గుడ్ మార్నింగ్ అని చెప్పి ఇంకా తనే వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తాడనమాట. నీ రూమ్కి వెళ్ళకు, ఇక్కడే ఫ్రెష్ అవ్వు అని అంటాడు. మరి డ్రెస్ అని అంటుంది. ఆల్రెడీ పెట్టాను అని అంటాడు. ఓకే అని అంటుంది. ఇంకా రిషి అయితే కిందకైతే వెళ్ళిపోతాడు అనమాట సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడడానికి. ఇంకా వసు మెల్లగా లేచి ఇంకా రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా డ్రెస్ చూస్తుంది. స్లీవ్లెస్ హ్యాండ్స్ అనమాట, ఫుల్ గౌన్లా వస్తుంది. సో కొంచెం వెనక డీప్ నెక్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది వేసుకోవాలా అని అనుకుంటూ పక్కకు చూస్తుంది అనమాట. అక్కడ ఇప్పుడు వెళ్ళే దగ్గర చాలా చలిగా ఉంటుందని చెప్పి అందరికీ లాంగ్ కోట్స్ తీసుకున్నారు చలి పెట్టకుండా. సో అది ఉంటుంది, సరిపోతుంది అని చెప్పి ఇంకా త్వరగా డ్రెస్ అయిపోయి బయటకు వస్తుంది అనమాట. బస్సు వచ్చేసరికి రిషి అయితే ఒక సైకిల్ ఉంటుంది, వాళ్ళు సైక్లింగ్కి వెళ్తున్నారు ఈరోజు. సో దానికి ఏదో సెట్ చేస్తూ ఉంటాడనమాట. బస్సు అలాగే కోట్లో హ్యాండ్స్ పెట్టుకొని ఇంకా రిషిని చూస్తూ దగ్గరికి వస్తుంది. ఇంకా రిషి బస్సుని చూసి, బస్సు అక్కడ రించుంది ఇవ్వా అని అంటాడు. బస్సు రించ్ ఇవ్వకుండా వేరేదేదో ఇస్తుందన్నమాట. ఇదెందుకు ఇస్తున్నావు అని అంటాడు. నేను అడిగింది రించ్ అని అంటాడు. బస్సు ఏం మాట్లాడదనమాట. రిషిని అలాగే చూస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు, ఏ ధ్యాసలో ఉన్నావు అని అంటాడు. బస్సు రిషినే చూస్తూ నీ ధ్యాసలోనే ఉన్నాను అని అంటుందన్నమాట. బస్సు ఆ మాట అనేసరికి రిషికి కళ్ళలో ఒక స్పార్క్ లాగా వస్తుందన్నమాట. నా స్మైల్ ఇస్తాడు. ఇంకా బస్సుకి ఇంకా దగ్గరగా జరుగుతూ, ఏంటి ఏమన్నా నా ధ్యాసలో ఉన్నావా అని అంటాడు. బస్సు అప్పుడు ఈ లోకంలోకి వచ్చి అంటూ ఉంటే, నా ధ్యాసలో ఉన్నావు అంటే నా గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు. బస్సు ఏం మాట్లాడదనమాట. హో ఎందుకు అలా చూస్తున్నావు అని అంటాడు. ఎలా చూశాను అని అంటుంది. ప్రేమగా, అడ్మైరింగ్గా అని అంటాడు. వసు అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వసు మాట్లాడకపోయేసరికి ఇంకా తనకు కావాల్సినది తీసుకొని మళ్ళీ వెళ్ళి సెట్ చేసుకుంటూ ఉంటాడు. వసు రిషి దూరంగా వెళ్ళేసరికి కళ్ళు ఓపెన్ చేసి చూస్తుందన్నమాట. తన భక్తం చేసుకుంటూ ఉంటారు. ఇంతలో శేషమాంబ వస్తుందన్నమాట. వాళ్ళిద్దరిని దూరం నుంచి చూస్తుందన్నమాట. వాళ్ళిద్దరు క్లోజ్గా మూవ్ అవడం, నవ్వుకోవడం ఇలా చూసేసరికి ఇంకా శేషమాంబ గారు కోపంగా రిషి దగ్గరికి వచ్చి, నాన్న రిషి నీకెందుకు ఈ పనులు లేరా అని అంటూ ఉంటే, మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా అని అంటాడు ఒక మాటతో. ఇంకా ఆవిడ సైలెంట్ అయిపోతుంది అనమాట. అందరు కూడా టిఫిన్స్ తినేసి రెడీ అయ్యి వచ్చేస్తారనమాట. అందరూ ఎవరి వాళ్ళ సైకిల్స్ తీసుకొని ఉంటారు. ఇంకా చక్రధర గారు ఇంకా బయటకు వస్తారనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇంకా భాస్కర్, కావేరి గారు కూడా వస్తారనమాట. ఇంకా దేవుండి, ఓకే డాడ్ మేము బయలుదేరుతున్నాం అని అంటారు. ఈవినింగ్కి స్టే అక్కడ ఓకే కదా అని అంటారు ఆయన. డాడ్ అంతా సెట్ చేసేసాను అని అంటారు. ఓకే నాన్న జాగ్రత్త అని అంటారు. ఓకే డాడ్ అని చెప్పి అంటారనమాట. మీరు సేఫ్గా ఉండండి అని చెప్తారు చక్రధర్ గారికి. వాళ్ళు కొంచెం దూరం సైక్లింగ్, ఆ తర్వాత ట్రెక్కింగ్ చేసి ఇంకా అక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంటుందన్నమాట. సో అక్కడ వాళ్ళు స్టే చేయడానికి వెళ్తున్నారు ఈరోజు నైట్. సో అందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారనమాట. చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇలా వెళ్ళడం, అది కూడా రిషి పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. బస్సు లేదని చెప్పి తన లైఫ్లో కూడా ఎప్పుడు కూడా అంత హ్యాపీగా ఉండింది లేదు రిషి. సో అందుకనమాట ఇంకందరూ వాళ్ళ పార్ట్నర్స్ని ఎక్కించుకుంటారనమాట.
ఫస్ట్ అయితే దేవు స్నేహ ఒక సైకిల్ తీసుకుంటారు, తను ముందు కూర్చోబెట్టుకుంటారనమాట. ఇంకా రమ్య అలాగే కార్తిక్, ఇంకా సిరి వచ్చేసరికి హీరో అని చెప్పి హీరో బైక్ ఎక్కేస్తుంది, వెనక కూర్చుంటుంది అనమాట. ఇంకా సీతు ఒకటే తను సైకిల్ తీసుకుంటుంది, కిరణ్ అయితే కిరణ్ సైకిల్ తీసుకుంటాడు. శేషమామ గారు ఇదే మంచి అవకాశం అని చెప్పి, బస్సు నువ్వు వెళ్ళి సీతుతో వెళ్ళు, శిల్ప రిషితో వెళ్తుంది అని అంటారు. అందరూ శేషమామని కోపంగా చూస్తూ ఉంటారు అన్నమాట. ముఖ్యంగా రిషి అలా వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉంటారు. రఘు గారు ఏం మాట్లాడారు అనమాట. ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళి సీతుతో ఎక్కువ, శిల్ప రిషితో వెళ్తుంది అంటూ ఉంటే సుప్రజ గారు పెద్దమ్మ అని అంటూ ఉంటే ఏంటి అని అంటుంది ఆవిడ. ఇంకా సైలెంట్ అయిపోతుంది సుప్రజ గారు. ఇంకా వసు అలాగే చూస్తున్నసరికి ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళు, శిల్పాకి పాపం చేతులు బాగాలేవు, తను ఎలా సైక్లింగ్ చేస్తుంది, పైగా కూర్చోవాలి కదా, కాళ్ళ మీద కూడా టీ పడింది అని అంటూ ఉంటే ఇంకా అందరూ అలాగే చూస్తూ ఉంటారనమాట. రిషికి అయితే హ్యాండిల్ మీద రిషి చేయి బిగుసుకుపోతుంది. ఇంకా శిల్ప అయితే బా బామ్మ ఏమన్నా ప్లాన్ చేసావా, ఇప్పుడెలా ఒప్పుకోడా నేను చూస్తాను, రిషి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుందన్నమాట. రిషిని ఈవిల్ స్మైల్ చేస్తున్నట్టు. రిషి శిల్ప యాటిట్యూడ్ చేంజ్ అవడంతో తను కూడా కన్నింగ్ స్మైల్ ఇస్తాడనమాట. ఇంకా శిల్పకి భయం పుడుతుంది. ఏంటి బామ్మ చెప్పినా కూడా రిషి ఫేస్లో ఏదో కాన్ఫిడెంట్ కనపడుతుంది నాకు. అయినా కూడా బామ్మని ఎదిరించి ఎవరు మాట్లాడతారులే, అత్తనే సైలెంట్ చేసేసింది అని అనుకుంటూ తను రిషితో హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పి మేఘాల్లో తేలిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా రిషి వసు కొంచెం ఒక అడుగు వేయగానే తన నడుం చుట్టూ చేయి వేసి ఇంకా తన సైకిల్ ఫ్రంట్ మీద కూర్చోబెట్టుకుంటాడనమాట, దగ్గరికి లాక్కొని. శేషమామ గారికి అయితే ఒళ్ళు మండిపోతుందన్నమాట. శిల్పకు కూడా అలాగే భాస్కర్ అలాగే కావేరికి కూడా వసు షాక్ అయ్యి రిషిని చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళందరూ కూడా హ్యాపీగా చూస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా. గారు ముసిముసిగా నవ్వుకుంటూ అత్త నువ్వు ఎలా పడితే అలా చెప్పింది చేయడానికి గంగిరెద్దులా తలుపడానికి అక్కడుంది నీ కొడుకు కాదు నా కొడుకు, కంత్రి నా కొడుకుడు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకా రిషి అని అంటూ ఉంటే వాట్ అని అంటాడు కొంచెం గట్టిగానే. అది శిల్ప అని అంటూ ఉంటే వసు మాత్రమే వెళ్ళగలుగుతా, శిల్పాని సీతుతో వెళ్ళమని చెప్పండి. వసు మాత్రమే వెళ్ళాలా అని అంటాడు చాలా కోపంగా. అది కాదు నాన్న తనకి అని అంటూ ఉంటే అంత కష్టపడిపోతూ సైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పండి అని అంటాడు. మొత్తానికి ప్లాన్ బెడిసి కొట్టేలాగా ఉందని చెప్పి అది కాదు అని అంటూ ఉంటే చూడండి మా అమ్మ పెద్దమ్మగా మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది, ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు అంటాడు. ఇంకా సీత ఉండి వదిన నువ్వురా నేను బాగానే డ్రైవ్ చేస్తాను నాకు డబుల్స్ వచ్చు అని అంటుంది. ఇంకా పల్లికిలిస్తూనే వెళ్ళి కూర్చుంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి విసురుగా శేషమామ లోపలికైతే వెళ్ళిపోతుంది. భాస్కర్ కావేరి గారు కూడా వెళ్ళిపోతారనమాట. జయత్కి చాలా కోపం వస్తుంది అనమాట. ఏంటక్క ఇది ప్రతిసారి పెద్దమ్మ శిల్పాని వసుకి రిషికి మధ్య తీసుకురావాలని ఎందుకు ఆలోచిస్తుంది, మనం నువ్వు చూసావా లేదో రిషిని బలవంతంగా శిల్ప పక్కన కూర్చోపెట్టింది, నిన్నేమో వసు తెచ్చిన కాఫీని తనతో మాట్లాడాలని చెప్పి కాఫీ గుంజుకొని శిల్ప చేత రిషికి ఇప్పించింది. వాడు నీ మీద గౌరవంతో మాత్రమే ఆవిని భరిస్తున్నాడు అనిపిస్తుంది. రిషి దానికి ఆవిడ పెద్ద పరీక్ష పెడుతుంది, ఇంక తర్వాత ఏం జరుగుతుందో అని అంటూ ఉంటే ఏమి జరగదు, అక్కడుంది నా కొడుకుని దాటి వసు దగ్గరికి వచ్చే ధైర్యం అయితే ఎవరు చేయలేరు, వాడు చూసుకుంటాడు అని అంటారు చక్రధర్ గారు. తర్వాత కొంచెం అందరూ స్థిమిత పడతారనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోతారు. ఇంకా అక్కడి నుంచి అందరూ బయలుదేరుతారనమాట. బస్సుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. తన హ్యాపీనెస్ మొత్తం తన ఫేస్లో కళ్ళల్లో కనిపిస్తూనే ఉంటుంది. సో ఎక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. సో మన శేషమామ భామ్మకి రిషి ఎలా ఇచ్చాడు,
సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా టామ్ అండ్ జెర్రీ సీన్స్ అయితే వస్తాయి. సో కొన్ని రొమాంటిక్ ఎపిసోడ్స్ కూడా వస్తాయి. సో కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.